ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ 18th ఎడిషన్ సంబరాలు అయితే మొదలైపోయాయి. నిన్నటి దాకా రిటెన్షన్ లిస్ట్ ఒక టెన్షన్, ఇప్పుడు అది క్లారిటీ అయితే వచ్చేసింది. రిటెన్షన్ లిస్ట్ అనేది అన్ని ఫ్రాంచైజీలు రిలీజ్ చేసేసాయి. అయితే కొన్ని ఫ్రాంచైజీలు సర్ప్రైజింగ్లు, ట్విస్టులు, షాకులు కూడా ఇచ్చాయి. అయితే ఓవరాల్ గా రిటెన్షన్ అయితే పూర్తి అయిపోయింది. అలానే ఉన్న పర్స్తోనే క్వాలిటీ ప్లేయర్స్ ని ఎలా టార్గెట్ చేయాలని ఫ్రాంచైజీలు కసరత్తులు చేస్తున్నాయి. అయితే వీటికి కూడా త్వరలోనే తెరపడనుంది. అంటే ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ డేట్ అయితే ఫిక్స్ అయ్యింది. నవంబర్ 24 అలాగే నవంబర్ 25 డేట్లు అయితే ఖరారయ్యాయి. ఆ 2 రోజుల్లో మెగా ఆక్షన్ అయితే జరగనుంది. అలాగే ఈ ఐపీఎల్ మెగా ఆక్షన్ కి 1574 మంది ప్లేయర్స్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు. లిటరల్లీ చెప్పాలంటే టోటల్ గా అక్కడ ఎంటీగా ఉన్న స్లాట్స్ వచ్చేది కేవలం 204. బట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకుంది ఏకంగా 1574 మంది. సో అందుకే చెప్తున్నా, ఈసారి మెగా ఆక్షన్ దుమ్ము లేచిపోనుంది. అలాగే ఈ రిజిస్టర్ అయిన ప్లేయర్స్ లో 320 మంది క్యాప్డ్ ప్లేయర్స్ ఉంటే 1224 మంది అన్క్యాప్డ్ ప్లేయర్స్ ఉన్నారు. అలాగే 30 మంది అసోసియేట్ నేషన్స్ నుండి రిజిస్టర్ అయితే అయ్యారు. ఈ ఐపీఎల్ మెగా ఆక్షన్ సౌదీ అరేబియాలోని జిదాహలో జరగనుంది. అయితే ఈ ఆక్షన్ లో భాగంగా 5 వీడియోస్ అయితే ముందుగా చేసేసా. ప్రతి ఫ్రాంచైజ్ గురించి క్లియర్ కట్ గా వాళ్ళ రిటెన్షన్, వాళ్ళ టార్గెట్, వాళ్ళ ఫీడ్బ్యాక్, వాళ్ళ స్ట్రాటజీలు అన్నిటి గురించి డిస్కస్ చేసినాం. వాటికి అనుకున్న దానికంటే బెస్ట్ వ్యూస్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చాయి. మెయిన్లీ కామెంట్స్, అందులోని వాళ్ళు ఇచ్చిన సజెషన్స్, ఈ వీడియోస్ చేయడానికి ఆ రెస్పాన్స్ కామెంట్ చాలా 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 హెల్ప్ అయ్యాయి. సో ఈ రోజు వీడియో కూడా అలాగే రెస్పాన్స్ ఇస్తారని నేనైతే ఆశిస్తున్నా. అయితే ఈ రోజు వీడియో రాజస్థాన్ రాయల్స్ రిటైన్ లిస్ట్ లో రాజస్థాన్ రాయల్స్ కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుంది. అందరికి ఇచ్చిన సర్ప్రైజ్ ఏంటంటే ట్రెంట్ బోల్ట్ ని, అలానే జోస్ బట్లర్ ని, యుజ్వేంద్ర చహల్ ని 90% వీళ్ళు రిటెన్షన్ ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఐ థింక్ నేను కూడా ఇదైతే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది రిటెన్షన్ లిస్ట్ లో ఆర్ఆర్ అందరికి ఇచ్చిన షాక్ అని చెప్పుకోవచ్చు. అయితే ఆర్ఆర్ మరి ఎవరిని రిటైన్ చేసుకుంది, ఎవరిని రిలీజ్ చేసింది, రిటైన్ ప్లేయర్స్ యొక్క ఫీడ్బ్యాక్ ఏంటి, ఇంకా పర్స్ ఎంత ఉంది, ఎంతమందిని బై చేయాలి, ఆక్షన్ లో ఎవరిని టార్గెట్ చేయబోతుంది, అన్నిటికి మించి వాళ్ళ దగ్గర ఉన్న స్ట్రాటజీ ఏంటి, కంప్లీట్ గా వీటన్నిటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అయితే ఆర్ఆర్ అందరికి బీభత్సమైన షాకే ఇచ్చింది. ఇంట్రెస్టింగ్ రిటెన్షన్ ఆర్ఆర్ లో ఏదైనా పొందా అంటే డెఫినెట్లీ అది ధ్రువ్ జూరీలదే కావచ్చు. ఎందుకంటే 20 లక్షల బేస్ ప్రైజ్ నుండి ఒక్కసారిగా ఐపీఎల్ 2024 రిటెన్షన్ లిస్ట్ తర్వాత జస్ట్ 1 మంత్ గ్యాప్ లోనే తన రిటెన్షన్ ప్రైజ్ ఏకంగా 14 కోట్లు చేరుకుంది. అయితే మరొక 14 కోట్లకి రియాన్ పరాగ్ తీసుకుంది. రియాన్ పరాగ్ రిటెన్షన్ ఎక్స్పెక్టెడే, బట్ పర్స్ అయితే కొంచెం ఎక్కువైందని నేనైతే అనుకుంటున్నా. బట్ ఆర్ఆర్కి ఫ్యూచర్ అసెట్ గా తీసుకుందని నేను అనుకోవచ్చు. అలానే అన్క్యాప్డ్ ప్లేయర్ గా సందీప్ శర్మ 4 కోట్లకే దక్కించుకుంది. అయితే కెప్టెన్ సంజు శాంసన్ అలాగే యశస్వి జైస్వాల్ తలో 18 కోట్లతో రిటైన్ చేసుకుంది. అయితే ఆర్ఆర్ లో గుడ్ థింగ్ ఏంటంటే చేసుకున్న 6 ప్లేయర్స్ లో 5 ఇండియన్ కోరే ఉన్నారు. అందులోనూ 3 ఫ్యూచర్ అసెట్ అని చెప్పుకోవచ్చు. సంజు శాంసన్ పవర్ హిట్టర్, సీనియర్ పేసర్ సందీప్ శర్మ కూడా ఉన్నారు. సందీప్ శర్మ అల్టిమేట్ పెర్ఫార్మర్, ఈ విషయంలో ఎటువంటి డౌట్ లేదు. అలాగే బెస్ట్ ఫినిషింగ్ స్కిల్స్ ఉన్న షిమ్రాన్ హెట్మేయర్ 11 కోట్లకి రిటైన్ చేసుకుంది. ఇది గుడ్ థింగే. సో ఓవరాల్ గా ఆర్ఆర్ రిటెన్షన్ కెవ్వు కాక, బట్ ప్లేయర్స్ కొంచెం కన్విన్స్ చేసి పర్స్ కొంచెం ఒక 8 నుండి 12 కోట్లు సేవ్ చేసుకుని ఉంటే మెగా ఆక్షన్ లో చాలా చాలా హెల్ప్ అయ్యేది ఆర్ఆర్ కనే చెప్పుకోవచ్చు. ఇలా ఎందుకంటున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ ముంబై ఇండియన్స్ రిటెన్షన్ చూడండి. వాళ్ళు 5 ఆటగాళ్ళను వేలంలోకి వదిలేస్తే, వాళ్ళు రిటైన్ చేసుకున్న 5 ఆటగాళ్ళను వేలంలోకి వదిలేస్తే డెఫినెట్లీ 100 కోట్లు కొల్లగొట్టేవాళ్ళు. బట్ ఆ టీం కోసం సాక్రిఫైస్ చేసుకుని టీం ఫ్యూచర్ కోసం కన్విన్స్ చేశారు. లేకపోతే రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ఇద్దరు కలిపి 33 కోట్లలో దొరకడం ఏంటండి? ఇది కలగాపోతే ఆర్ఆర్ చేసిన మిస్టేక్స్. అయితే ప్లేయర్స్ ని లూజ్ చేసుకుంది, మంచి ప్లేయర్స్ ని. మెయిన్లీ నేనైతే డిసప్పాయింట్ ఎక్కడయ్యానంటే ట్రెంట్ బోల్ట్ రిలీజ్, అలానే ఇండియన్ కోర్ నుండి యుజ్వేంద్ర చహల్ రిలీజ్. అయితే జోస్ బట్లర్ కూడా ఒక రిలీజ్ కొద్ది బాధ పెట్టే విషయమైనా జోస్ బట్లర్ ని ఎందుకు వదిలేశారని వాళ్ళ స్ట్రాటజీ ఏందో నేను చెప్తా కింద. రిమైనింగ్ ప్లేయర్స్ తక్కువ చేయడం కాదులే కానీ, అయితే ఈ 3 ప్లేయర్స్ ఆర్ఆర్కి 3 మూల స్తంభాలు అనటంలో సందేహం లేదు. అయితే వీళ్ళని వదిలేస్తుందా, ఆక్షన్ లో టార్గెట్ చేస్తుందా అంటే నో డౌట్ వదిలేస్తుంది. ఖచ్చితంగా వదిలేయాలి, తప్పదు. ఎందుకంటే ఆర్ఆర్ దగ్గర ఉన్న రిమైనింగ్ పర్స్ కేవలం 41 కోట్లే. 10 ఫ్రాంచైజీల్లో కల్లా లీస్ట్ పర్స్ ఉన్న ఆర్ఆర్ ఫ్రాంచైజ్ అని చెప్పుకోవచ్చు. కేవలం 41 కోట్లతో మాత్రమే ఆర్ఆర్ పర్స్ దగ్గర ఉంది. దాంతోనే ఆక్షన్ లో దిగబోతుంది. ఈ 41 కోట్లు యూజ్ చేసి ఆర్ఆర్ ఆక్షన్ లో 19 మంది ప్లేయర్స్ ని బై చేయాలి. సరే, ఈ 41 కోట్లతో 6 కోట్లు తీసి
ఒక 8 మంది ప్లేయర్స్ని ఫస్ట్ క్లాస్, రంజీ నుంచి, అండర్-19 నుంచి, ఓవర్సీస్లో ఇంటర్నేషనల్ క్రికెట్లో డెబ్యూ చేయని మంచి ప్లేయర్స్ని ఎదుర్కొని మరి 8 మందిని ఆక్షన్లో బై చేయొచ్చు. సో రిటెన్షన్లో 6 ప్లస్ వీళ్ళు ఒక 6 కోట్లలో 8 ప్లేయర్స్ని ఓవరాల్గా ఆర్ఆర్ రిమైనింగ్ పర్స్ 35 కోట్లు ఉంటుంది. ఇంకా బై చేయాల్సిన ఇంకా నియర్లీ 10 ప్లేయర్స్ ఉంటారు. ఈచ్ ప్లేయర్కి వచ్చేకి యావరేజ్గా 3.5 కోట్లు మాత్రమే ఉంది. ఇది ఆర్ఆర్ దగ్గర ఉన్న భయం అని చెప్పుకోవచ్చు. అంటే ఓవరాల్గా ఆర్ఆర్ మెగా ఆక్షన్లో 35 కోట్లతో 10 ప్లేయర్స్ని టార్గెట్ చేయాలి. అయితే మనం ముందుగా ప్లేయింగ్ 12ని బిల్డ్ చేద్దాం. బ్యాకప్ 3-4 ప్లేయర్స్ని కూడా సిద్ధం చేసుకుందాం. అంటే 15-16 ప్లేయర్స్ వస్తారు. వీళ్ళనే ఈ రొటేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా స్క్వాడ్ ఉంది. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్కి స్క్వాడ్ని బీసీసీఐ రిలీజ్ చేసింది. అలాగే సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న T20 సిరీస్ కూడా టీమిండియా బీసీసీఐ స్క్వాడ్ని రిలీజ్ చేసింది. ఆ స్క్వాడ్లో వచ్చేకి టీమిండియా ప్లేయర్స్ స్క్వాడ్ కానీ మొత్తం 15-16 ప్లేయర్సే ఉంటారు. ఎందుకంటే ప్లేయింగ్ 11కి బ్యాకప్గా ఒక 5 లేదంటే 4 ప్లేయర్స్ మాత్రమే రిలీజ్ చేస్తుంది. ఆ వేలోనే ఐపీఎల్లో జరగబోయే ఇంపాక్ట్ ప్లేయర్తో కలిపి ఒక మ్యాచ్కి 12 మంది ఉంటారు. సో వాళ్ళ బ్యాకప్గా ఓ 4-5 ప్లేయర్లను తీసుకుందాం, మంచి స్ట్రాంగ్గా ఉండేవాళ్ళని. ఇంకా 8 మంది ప్లేయర్స్ ఉంటారు, వాళ్ళు మంచి వాళ్ళు దొరుకుతారు. బట్ ఇక్కడ సేఫ్ జోన్లో ఉండేట్టుగా మంచి ప్లేయర్స్, స్టామినా ఉన్న ప్లేయర్స్ని తీసుకుందాం. సో ఇప్పుడు రిటర్న్ చేసుకున్న 6 ప్లేయింగ్ 12లో ఫిక్స్ చేద్దాం. ఫస్ట్ వాళ్ళ ప్లేయర్స్ని, వాళ్ళ స్పాట్లని, తర్వాత రిమైనింగ్ స్పాట్స్కి ఆక్షన్లో టార్గెట్ చేద్దాం. అయితే ఓపెనింగ్ ఆర్ఆర్కి జోస్ బట్లర్ లేకపోవడం పెద్ద సమస్య అంటే డెఫినెట్లీ కాదు. ఆర్ఆర్ ఈ సిచ్యువేషన్కి సొల్యూషన్ వెతుక్కునే బట్లర్ని రిలీజ్ చేసిందని నేను అంటున్నా. ఆర్ఆర్ ఈ మ్యాటర్లో పక్కా ప్లానింగ్తో అయితే ఉంది. ఎందుకంటే సంజు శాంసన్ ఓపెనింగ్కి రానున్నాడు. యాజ్ యూజువల్గా సెకండ్ ఓపెనర్గా ఎస్ఎస్వి జైస్వాల్ రావడం కూడా పక్కా. సో లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ కూడా అక్కడ యాడ్ అయింది. ఆర్ఆర్ ఓపెనింగ్ మ్యాటర్లో వేరే ఆప్షన్ వెతకదు. ఆర్ఆర్కి ఇక్కడ లక్ ఫేవర్ కూడా యాడ్ అయింది. ఆల్రెడీ ఇండియా టీంలో సంజు శాంసన్ ఓపెనింగ్ చేస్తున్నాడు T20 ఫార్మాట్లో. అలాగే నిన్న బంగ్లాదేశ్తో 3వ T20లో, అలాగే సౌత్ ఆఫ్రికా జరిగిన సౌత్ ఆఫ్రికా హోమ్ గ్రౌండ్లో ఒక సెంచరీ కొట్టేశాడు మొదటి T20లో. బ్యాక్ టు బ్యాక్ 2 సెంచరీలతో సంజు శాంసన్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఎస్ఎస్వి జైస్వాల్ 3 ఫార్మాట్ ప్లేయర్, అక్కడ ఎక్కడైనా దంచి కొడితే మనోడు కామన్ ఎబిలిటీ అని చెప్పుకోవచ్చు. అయితే ఓవరాల్గా ఆర్ఆర్ ఓపెనింగ్ స్లాట్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి. వాళ్ళ పర్స్ వాల్యూ, వాళ్ళ ఓపెనింగ్ పర్స్ వాల్యూ ఏకంగా 36 కోట్లు. తర్వాత రియాన్ పరాగ్ థర్డ్ స్పాట్లో పంపుతారా అంటే పంపరనే చెబుతా. ఈ విషయంలో డౌటే లేదు. ఎందుకంటే ఇతను ప్రమోట్ అయ్యి ముందు బ్యాటింగ్కి వస్తే ఆర్ఆర్ మిడిల్ ఆర్డర్ మరియు లోయర్ మిడిల్ ఆర్డర్ అట్టాక ఫినిషింగ్ అన్ని ఇబ్బంది పడతాయి, ప్రెజర్లోకి వెళ్ళిపోతాయి అని నేను అనుకుంటున్నా. సో ఈ ప్లేస్కి థర్డ్ స్పాట్కి బీభత్సమైన ప్లేయర్ని యాక్షన్లో చూస్తుంది ఆర్ఆర్ అంటే చూడదు. జస్ట్ ఒక 20-30 రన్స్ కాంట్రిబ్యూట్ చేయగల ఒక ప్లేయర్ ఉంటే చాలు. అయితే నా ఒపీనియన్ మాత్రమే. ఆర్ఆర్కి థర్డ్ స్పాట్లో బెస్ట్ ప్లేయర్ని అలానే ఆక్షన్లో ఈజీగా తక్కువ ప్రైస్కి దొరకచ్చు అని అనుకుంటున్నా. అతనే రాహుల్ త్రిపాఠి లేదంటే అంకురేష్ రఘువంశీ. ఇద్దరు ఆల్మోస్ట్ 4 కోట్లతో బొట్టలో పడేయచ్చు. ఒకవేళ వీళ్ళు కనుక దక్కకపోతే మేము బౌలింగ్లో పర్సు వాడతాము, ఇక్కడ ఇంకా తక్కువ ప్లేయర్ కావాలనుకుంటే అండర్-19 ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ లేదంటే సిఎస్కే ప్లేయర్ షేక్ రషీద్ ని టార్గెట్ చేయొచ్చు. అయితే నా ఒపీనియన్ మాత్రం అంకురేష్ రఘువంశీ లేదంటే ముషీర్ ఖాన్ లేదంటే రాహుల్ త్రిపాఠి, ఈ మూడిట్లో ఒకటి తీసుకున్నా. రాహుల్ త్రిపాఠినే తీసుకుంటా, లేదంటే రఘువంశీని ట్రై చేయొచ్చు. వీళ్ళిద్దరు ఆక్షన్లో 4 దాటిపోతే ముషీర్ ఖాన్ ట్రై చేయొచ్చు. థర్డ్ స్పాట్గా రాహుల్ త్రిపాఠిని తీసుకున్నా. ఇక ఫోర్త్ స్పాట్ యాజ్ యూజువల్గా రియాన్ పరాగ్ వస్తాడు. ఫిఫ్త్ స్పాట్లో ధ్రువ్ జేరల్, సిక్స్త్ స్పాట్లో షిమ్రాన్ హెట్మేర్. మ్యాచ్ గతిని మార్చగల స్ట్రాంగ్ ఫినిషింగ్ లోయర్ మిడిల్ ఆర్డర్ అయితే ఆర్ఆర్ దగ్గర ఉంది, ఎటువంటి సందేహం లేదు. సో ఓవరాల్గా బ్యాటింగ్లో అయితే ఎటువంటి తడబాటు అయితే ఆర్ఆర్కి లేదు. ఇక ఇక్కడ పేస్ ఆల్రౌండర్ ఒకటి సెట్ చేయాలి, అలాగే ఒక మినీ స్పిన్ ఆల్రౌండర్ అయితే సెట్ చేయాలి. ఇద్దరు కూడా మెయిన్లీ 8 కోట్ల నుంచి 7 కోట్ల లోపే దొరకాలి. అయితే పేస్ ఆల్రౌండర్ కోసం మార్కస్ స్టైనిస్, మిచెల్ స్టార్క్స్ లాంటి స్ట్రాంగ్ ప్లేయర్స్ కోసం ఆర్ఆర్ వెళ్తుందంటే డెఫినెట్లీ పోదు. నేనైతే ఒక 4 కోట్ల ఒక ఇండియన్ కోర్ నుండి శార్దుల్ ఠాకూర్ ట్రై చేస్తున్నా. లేదంటే ఓవర్సీస్ కావాలనుకుంటే అజ్ముతుల్లా ఉమర్ జాయ్ని ట్రై చేయొచ్చు. ఇండియన్ కోర్లోనే నేనైతే ఫస్ట్ ట్రై శార్దుల్ ఠాకూర్, బ్యాకప్గా అజ్ముతుల్లా ఉమర్ జాయ్. సో 7th స్పాట్ కూడా శార్దుల్ ఠాకూర్తో ఫిక్స్ చేశా. ఇక అజ్ముతుల్లా ఉమర్ జాయ్ బ్యాకప్గా ఉంటాడు. ఇక తర్వాత 8th స్పాట్ బౌలింగ్లో స్పిన్ ఆల్రౌండర్. ఈ ప్లేస్కి 2-3 కోట్లలో కృష్ణప్ప గౌతమ్ని ట్రై చేయొచ్చు. కృష్ణప్ప గౌతమ్ డెఫినెట్లీ మంచి బౌలర్, నో డౌట్. బ్యాటింగ్ కూడా ఒక 20-30 రన్స్ కాంట్రిబ్యూట్ చేయగలడు. లేదా ఇంకా కొంచెం క్వాలిటీ స్పిన్ ఆల్రౌండర్ కావాలి అనుకుంటే, అది కూడా ఓవర్సీస్ నుండి కావాలనుకుంటే దునిత్ వెళ్ళలాగే ట్రై చేయొచ్చు. దునిత్ వెళ్ళలాగే మంచి పెర్ఫార్మరా, ఖచ్చితంగా మంచి పెర్ఫార్మరే. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ స్పిన్ ట్యాక్స్ కనబడుతుంది జైపూర్ పిచ్లో. దునిత్ వెళ్ళలాగే ఎక్సలెంట్గా స్పిన్ బౌలింగ్ చేయగలరు. ఎవరినో, ఎందుకంటే టీమిండియానికై కొన్ని మ్యాచ్ల్లో చుక్కలు చూపించాడు. అలాగే ఇండియా మీద మంచి నాక్స్ ఆడాడు. ఒకసారి 64, ఒకసారి 70 రన్స్ ఎన్నో కొట్టినట్టున్నాడు. 2-3 50లు కూడా కొట్టాడు.
సో దున్నితి వెళ్ళలాగే సెలక్షన్ అనేది చాలా బెస్ట్ సెలక్షన్. ఆర్ఆర్కి 8th స్పాట్లో స్పిన్ ఆల్రౌండర్గా ఖచ్చితంగా పనికొస్తాడని నేనైతే అనుకుంటున్నా. నేను అతన్నే టార్గెట్ చేసి ఒక 3-4 కోట్లలో సెటప్ కూడా చేస్తున్నా. ఇక పేస్ యూనిట్ గురించి మాట్లాడుకుంటే ఆర్ఆర్ మెయిన్ స్ట్రెంగ్త్ లెఫ్ట్ హ్యాండ్ పేసర్. అదే ట్రెంట్ బోల్ట్, నందిరే బర్గర్ ఇదివరకు ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళని వదిలేసింది కాబట్టి 1 or 2 crores ఎక్కువ ఖర్చు పెట్టినా సరే క్వాలిటీ లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్ కోసం ఆర్ఆర్ టార్గెట్ చేయాల్సి ఉంటుంది. సో నా ఆప్షన్ అయితే ఆర్ఆర్ లెఫ్ట్ హ్యాండ్ పేస్లో నందిరే బర్గర్ని మరోసారి ట్రై చేయొచ్చు. అలాగే మార్కో జన్సేన్ వీళ్ళు కూడా అందకపోతే ఆఫ్ఘనిస్తాన్ లెఫ్ట్ హ్యాండ్ పేసర్ జోషు లిటిల్ని ట్రై చేయొచ్చు. జోషు లిటిల్ మంచి ఇంపాక్ట్ బౌలర్, ఎటువంటి సందేహం అయితే లేదు. ఓవరాల్గా నా ఆప్షన్ అయితే డెఫినెట్లీ ఆఫ్ఘనిస్తాన్ లెఫ్ట్ హ్యాండ్ పేసర్ జీటీ బౌలర్ జోషువా లిటిల్ని తీసుకుంటారనుకుంటున్నా. అక్కడ బ్యాకప్గా నందిరే బర్గర్ని ట్రై చేయొచ్చు. లేదు టీమిండియా పేస్ రైట్ హ్యాండ్ పేస్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఉమేష్ యాదవ్ని ట్రై చేయొచ్చు. అలాగే ఆఫ్ఘనిస్తాన్ స్పెషలిస్ట్ స్పిన్నర్ నూర్ అహ్మద్ని ప్లేయింగ్ 12లో ఫిక్స్ చేస్తున్నా. ఎందుకంటే స్పెషలిస్ట్ స్పిన్నర్ ఖచ్చితంగా నూర్ అహ్మద్ మంచి ఇంపాక్ట్ చూపిస్తాడు. ఖచ్చితంగా నాకు తెలిసిన 4-5 కోట్లలో బై కూడా చేయొచ్చు. అయితే ఇంపాక్ట్ ప్లేయర్ సబ్గా 8th స్పాట్ వరకు బ్యాటింగ్ ఉంది. సో పేస్ ఆప్షన్స్ వచ్చేకి ట్రై చేయొచ్చు. అయితే ఓవరాల్గా నా ప్లేయింగ్ 12లో మాత్రం నూర్ అహ్మద్, అజ్మతుల్లా ఉమర్జాయ్, జోషువా లిటిల్ ఇలా ఆఫ్ఘనిస్తాన్ అంటే 3 ప్లేయర్స్ అయితే వచ్చారు. అలా ఒక టీం నుంచి 3-4 ప్లేయర్లు ఒక టీంలోకి వచ్చారంటే ఖచ్చితంగా వాళ్ళకు కోఆర్డినేషన్, కమ్యూనికేషన్ బాగుంటుంది. టీం విన్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎలా అంటే జీటీ టీమ్ 2 సార్లు ప్లే ఆఫ్స్కి వెళ్ళింది, ఒకసారి కప్పు కూడా కొట్టింది. సో ఆ టైంలో వాళ్ళే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళే మెయిన్ కీ రోల్ ప్లే చేశారు. సో నేను ఆ స్ట్రాటజీతోనూ వీళ్ళని కూడా వెళ్ళమని చెప్తున్నా. అయితే జోషువా లిటిల్కి బ్యాకప్గా పేస్ చూసుకుంటూ ఉమేష్ యాదవ్, క్రిస్ వోక్ అలాగే మార్కో జన్సేన్ ట్రై చేయొచ్చు. వీళ్ళు బ్యాకప్గా 3-4 కోట్లు దొరకచ్చు. ఓవరాల్గా మనం ఆర్ఆర్ యొక్క ప్లేయింగ్ 12ని సిద్ధం చేద్దాం. అయితే యశస్వి జైస్వాల్ 18 కోట్లు, సంజు శాంసన్ 18 కోట్లు, రాహుల్ త్రిపాఠి 3-4 కోట్లు, లేదంటే ఇదే ప్లేస్లో ముషీర్ ఖాన్ కానీ అంక్రిష్ రఘువంశీ కానీ ఉండొచ్చు. ఇక 4th స్పాట్లో రియాన్ పరాగ్ 14 కోట్లు, ధ్రువ్ జూరెల్ 14 కోట్లు, షిమ్రాన్ హెట్మేర్ 11 కోట్లు, శార్దుల్ ఠాకూర్ 4-5 కోట్లు, దునిత్ వెళ్ళలాగే 3-4 కోట్లు, జోషువా లిటిల్ 4 కోట్లు, నూర్ అహ్మద్ 4 కోట్లు, సందీప్ శర్మ 4 కోట్లు, ఉమేష్ యాదవ్ ఒక 4 కోట్లతో బై చేసి ఓవరాల్గా 105 కోట్లతో పర్స్తో ఈ 12 మందిని అయితే తీసుకోవచ్చు. బ్యాకప్గా బ్యాటింగ్లో అంక్రిష్ రఘువంశీ, క్రిస్ వోక్స్, అజ్మతుల్లా ఉమర్జాయ్ వీళ్ళని తీసుకోవచ్చు అనుకున్నా. అయితే బేస్ ప్రైస్ మీద మనం తొలిలో చెప్పుకున్నట్లు ఇంటర్నేషనల్ క్రికెటర్ డెబ్యూటెంట్ ప్లేయర్స్ టార్గెట్ చేయొచ్చు. అయితే ఓవరాల్గా ఆర్ఆర్ యొక్క ప్లేయింగ్ టెల్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇది. పర్స్ తక్కువ ఉంది కాబట్టి కొంచెం క్వాలిటీ తగ్గిన ప్లేయర్స్ రావచ్చు. మీరందరూ కామెంట్ బాక్స్లో మంచి ప్లేయర్స్ కావాలని చెప్పొచ్చు. ఖచ్చితంగా ఏమీ జరిగేవి కాదు. ఎందుకంటే 41 కోట్లతో 20 మంది ప్లేయర్స్ను కొనాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. సో దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని చేయండి. అయితే ఓవరాల్గా నా ప్లేయింగ్ 12 అయితే ఇది. మీ ప్లేయింగ్ 12ని ఆర్ఆర్ టీంలో ఎలాంటి ప్లేయింగ్ 12 ఉంటే బాగుంటుంది అనుకున్న కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఎయిదర్ గుడ్ ఆర్ బ్యాడ్ కామెంట్ కలిస్తే మస్ట్గా చేయండి. అలాగే వాల్యుబుల్ సజెషన్స్ కూడా ఇవ్వండి. ఇవన్నీ ఫ్యూచర్ వీడియోస్కి నాకు డెఫినెట్లీ హెల్ప్ అయ్యాయి, రేపు కూడా అవుతాయి. బట్ మీ ప్లేయింగ్ 12 ఇచ్చేటప్పుడు పర్సన్ మైండ్లో పెట్టుకొని మాత్రం ఇవ్వండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.